ప్రపంచంలో ఉగ్రవాదుల తలలకి వెలకడుతుంటుంది అమెరికా. కొంతమంది దేశాధ్యక్షుల తలలకు కూడా వెలగట్టింది ఆ దేశాలని స్వాధీనం చేసుకోవడానికి. ఒక ఇరాక్ అధ్యక్షుడు సద్దాం హుస్సేన్ మీదనో, ఖొమైనీ మీదనో, లేకపోతే ఈ మధ్యన వెనిజులా అధ్యక్షుడి మీదనో వెలకట్టి ఇంత డబ్బులు ఇస్తాం అతన్ని పట్టిస్తే అని. వాళ్ళు రివర్స్లో ట్రంప్ను పట్టిస్తే అని ప్రకటన చేయడం వేరు. కానీ తీవ్రవాద సంస్థ ట్రంప్కి తలకి వెలకట్టింది. ఇస్లామిక్ రెసిస్టెన్స్ ఇన్ ఇరాక్, ఏదైతే అమెరికా ఏలుబడిలో ఉన్న ఇరాక్, పరోక్షంగా ఇరాక్లో ప్రభుత్వం ప్రజల చేత ఎన్నికైంది, కానీ ఆ ప్రభుత్వం అమెరికా చెప్పు చేతల్లో నడుస్తుంది. ఆ ప్రభుత్వానికి వ్యతిరేకంగా అక్కడ పుట్టినటువంటి ఇరాన్ అండతో నడుస్తున్నటువంటి తీవ్రవాద సంస్థ ఇస్లామిక్ రెసిస్టెన్స్ ఇన్ ఇరాక్ ఇప్పుడు సంచలన ప్రకటన చేసింది. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ని హత్య చేస్తే $10 మిలియన్, అంటే ఇండియన్ కరెన్సీలో 96 కోట్లు ఇస్తామని ప్రకటించింది. ఇరాక్ ప్రజలు పిల్లల్ని చంపి నిరాశ్రయాలు చేసిన వ్యక్తి ప్రశాంతంగా జీవించడానికి హక్కు లేదు, అందుకోసం ఇది అంటూ ప్రకటించింది. దీని మీద అమెరికా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి అంతు చూసే దిశగా ఇప్పుడు సిఐఏ అడుగులు వేస్తుంది.